చవి చూడడని ప్రభు సెలవిచ్చాడు. అదే విశ్వాసంతో మనందరము కూడా ఇక్కడ సమావేశమై ఉన్నాము. ఆ ప్రభు గొప్ప బహుమానమును అందుకొనుటలో నేను పరుగు పందెమును విజయముతో పోరాడి తిని గెలిచి తిని అనే ఒక చక్కటి సమాధానమే మనము ఈ యొక్క సుధాకర్ గారు అంతిమయాత్రలో మనం చెప్పొచ్చు. ప్రత్యేకించి మనందరము కూడా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితాల్లో అది మనం ఎవరము కూడా గ్రహించలేము. అయినప్పటికీ మనందరము కూడా ఈ యొక్క ఆత్మను ప్రభువు యొక్క చేతికి అప్పగిస్తూ, ప్రత్యేకించి కుటుంబ సభ్యులని, ప్రత్యేకంగా మరి ఝాన్సీ గారిని, ఇంటి యజమానురాల్ని, సౌజన్య విజయాలని దేవునికి సమర్పించుకుంటూ, ప్రభా మాకు మార్గమును చూపించే దేవుడు నువ్వే అని మనము ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి మనందరం కూడా ప్రార్థించుతాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, నీ కృపను బట్టి నీ యందు విశ్వాసమును కనపరిచి ఒక గొప్ప పోరాటము పోరాడినటువంటి ఇదిగో ఈ యొక్క సుధాకర్ గారు నీ యొక్క గొప్ప భక్తుడుగా, ఒక విశ్వాసిగా వారు నీ ఎడల చేసినటువంటి అపారమైనటువంటి నీ సేవ, నీ ఎడల తనకు ఇచ్చినటువంటి గొప్ప విశ్వాసమును బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో మరొకసారి ఈ యొక్క సమయమున వారి యొక్క ఆత్మను నీకు అప్పగిస్తున్నాము. వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి కలుగు చేస్తారని గొప్ప విశ్వాసమును వ్యక్తపరుస్తూ ఉన్నాము. ప్రత్యేకించి ఈ సమయంలో ఈ కుటుంబ సభ్యులన్నీ సమర్పిస్తూ ఇంటి యజమానురాలకి, మరి వారి యొక్క బిడ్డలకు, వారి యొక్క బంధువు మిత్రులకు నీ యొక్క కృపను వారికి దయచేయమని, ప్రత్యేకంగా వారు ఈ యొక్క విషయాన్ని మరి నీ యొక్క ఆత్మీయమైనటువంటి కోణంతో చూసే భాగ్యము మాకు దయచేయమని, ప్రత్యేకంగా మేమందరము కూడా అమిత దుఃఖముతో ఉన్నటువంటి మాకు, మా హృదయంలో ఉన్నటువంటి అంధకారమును, మాలో ఉన్నటువంటి బాధను నీకు అప్పగిస్తూ ఈ దివ్య బలిపై సమర్పించుకున్నటకు సిద్ధంగా వచ్చున్నగా వీరి ఆత్మను మరొక్కసారి నీకు అప్పగిస్తూ నీ యొక్క దూతల కాపుదలలో వారిని భద్రపరిచి వారికి మోక్ష ప్రాప్తి కలుగు చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. దేవుని ప్రసాదము చేత ఆడిన మరియు మా వందనం. ప్రభు మీతో ఉన్నారు. శ్రీరాసుడు వారు మీరు జయశాస్త్రుడు వారుగుని పరిశుద్ధ మరియు మా సర్వేశ్వర యొక్క మాత బ్రతుకులలో వేదన నిండిన ఎడగలలో వెలుగును నింపే జ్యోతివి నీవు, వెలుగును నింపే. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. క్రీస్తునాథుని ఎంతటువంటి విధంగా మనకెంతో సన్నిహితుడైనటువంటి నాగెల్లి సుధాకరు ఈనాడు తన యొక్క దేవుడిచ్చినటువంటి తన యొక్క జీవిత యాత్రను ముగించుకొని పరలోకానికి కొనుపబడేటటువంటి సమయము దేవుడు ఆయనకి ఏ రోజు ఇచ్చాడు. కాబట్టి మానవ మాతలుగా మనమంతా ఈ లోకములో ఉన్నప్పుడు పాపము చేస్తూ జీవిస్తూ చివరిగా మనమంతా సంఘముగా కలిసి బంధుమిత్రులుగా ఇక్కడ సమావేశమై మరణించినటువంటి ఆ యొక్క సుధాకర్కి ఆ యొక్క దేవాంతి దేవుడు పాప మన్నింపును దయచేసి ఆయన ఈ లోకంలో మానవ మాతృగా చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని మన్నించి పరలోక భాగ్యములో ఆయనకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలని ప్రత్యేకంగా ఈనాడు యొక్క దేవుని పూజలో ప్రార్థన చేద్దాం. అయ్యా దయతో నన్ను కావుమయ్యా దేవా, పాపినయ్యా దయతో నన్ను కావుమయ్యా, దిన దినమునని పాపలను మన్నించి మన నిత్య జీవనకు చేర్చును గాక.
ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయము 3వ వచనము 4వ వచనం మరి 8, 9 వచనములు. మనము అందరము క్రీస్తు యేసునందు జ్ఞానస్థానం పొందినప్పుడు ఆయన మరణనందు జ్ఞానస్థానం పొందితమని మీకు తెలియదా? ఏలయనా తండ్రి ప్రభావముచే మరణము నుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే మనమును ఒక కొత్త జీవితము గడుపుటకై అట్లు జరిగెను. మనము క్రీస్తుతో మరణించి ఉన్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము. ఏలైనా మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరలా మరణింపడని మనకు తెలియను. మృత్యునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు. ఇది ప్రభు. ఏమౌను తెలియునా, ఏమేమి చేయుచుంటివో కందువా, ఓ మానవుండా నీ గతి ఏమౌను తెలిపించుకుందువా. ప్రభు మీతోను. మత్తయి సువార్త 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనము నుండి 12వ వచనం వరకు. యేసు ఆ జన సమూహములను చూచి పర్వతమునెక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. యేసు ఈ రీతిగా ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ముల ధన్యులు, దేవరాజ్యము వారిది. శోకార్తుల ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పిలు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. నిర్మల హృదయుల ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకుల ధన్యులు, వారు దేవుని. మరణము మనల్ని ఎక్కువ బాధ పెట్టడానికి బలమైన కారణము రామకృష్ణ పరమహంస గారు ఒక మాట చెప్తారు. ఏమిటి అంటే, మరణించినటువంటి వ్యక్తిని సమాధికి తీసుకువెళ్ళే సమయంలో సమాధి పెట్టె మోసేటువంటి వాళ్ళు కూడా అనుకుంటాం ఏమనంటే, మరణము ఇతనికే గాను మనకి కాదు అనుకుంటాం. మరణము రెండవది, మనం ఇక్కడ ఎక్కువ కాలం ఉంటామనే ఒక ఆలోచన. కానీ బైబిల్ చెప్పేది ఏమిటి అంటే, నీ జీవితము ఎప్పుడు ఎంతవరకు ఎవ్వరికి తెలియదు. ఎవ్వరు కూడా ఊహించలేదు ఈరోజు మనం ఇక్కడ ఉంటామని. ఎవ్వరు కూడా అనుకోలేదు ఈరోజు పూజ ఇక్కడ చేస్తామని. దేవుని సంకల్పం ఎలా ఉంటుందో ఎవ్వరూ నిర్ణయించలేము. ఎన్ని తలంచాలా ఇప్పటికిప్పటిగా అనేది మనందరి ప్రశ్న. ఎంత గొప్ప సేవ చేసిన మనిషి, దేవుని చిత్తానుసారంగా నడిచిన మనిషి, మరి వారి యొక్క సతీమణి ఝాన్సీ గారే కావచ్చు, బిడ్డలు ఏ రోజు కూడా చర్చి విషయంలో ఏ రోజు కూడా, నాకు తెలిసి సుధాకర్ గారి కంటే కూడా వాళ్ళ మిసెస్ గారు ఝాన్సీ గారు విశ్వాసములో ఒక గొప్ప శక్తి ఆవిడకుంది. ఎంత గొప్ప శక్తి అంటే, ఆయన కొన్ని విషయాలు నాతో చెప్పినప్పుడు అనిపించింది, అంటే ఈ మనిషి నిలబడ్డాడు అంటే ఈయన కాదు, ఈయన వెనక ఉన్నటువంటి ఝాన్సీ గారు అనిపించేది. అందు గురించి నేను ఏదన్నా థ్యాంక్స్ చెప్పేటప్పుడు సుధాకర్ గారు కుటుంబానికి చెప్తాను, వారి సతీమణి ఝాన్సీ గారికి చెప్తాను. ఎందు గురించి అంటే, ఆ నడిపింపు ఇచ్చింది మరి ఆ యొక్క సతీమణి ఝాన్సీ గారే. మరి బిడ్డలు ఎప్పుడు కూడా చర్చిలో ఉన్నారు అంటే ఇక ఇప్పుడు కూడా సంతోషంగానే ఉంటారు. మనము మన జీవితంలో సమాధుల మీద రాసుకునే మాట ఏమని, ఇదిగో ఈ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి చివరిగా ఇచ్చే సందేశం మనందరికీ ఏమిటి అంటే, నేడు నేను రేపు నీవు. శరీరము ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయడం. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై చెందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
మీ స్మరించుకునుడు జ్ఞాన స్నానము ద్వారా క్రీస్తు మనములో భాగస్థుడు నిత్యుడు అతను ఉత్థానమందు పాల్గొనను గాక. ఉత్థానము నిమిత్తతో చనిపోయిన మా సహోదరి క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఈ రాష్ట్రం వచ్చును గాక. ఇష్టము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి. మా యుగాపని వారిని మేము మన్నించినట్లు మా అప్పులను విరమించండి. మమ్ము శోధనయందు ప్రవేశించనివ్వక కీడు నుండి మమ్మల్ని చూపండి. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటివ్వండి. మా యొక్క అప్పుల వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమె దేవరవర ప్రసాదము చేత మరి మా ఉందను ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రదింపబడిన వారు మీరు, మీ గర్భఫలముకు చేసు ఆశ్రదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమె క్రీస్తునాథుని యందు నిత్య విశ్రాంతిని దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. భాగస్థులు మగుచున్న విశ్వాసముతో ఈ లోకము ఎడబాసిపోయిన వారందరికీ నిత్య ప్రకాశమును శాంతి సమాధానము దయచేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర మమ్మలను నిత్య జీవనమును నమ్మకమును రగిలింప చేయమని మేము వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇల్లు వారా దయ చూపండి. క్రీస్తు దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. పరలోకమందు మా యొక్క తండ్రి, ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నేనే పునరుత్థానమును జీవమునని సెలవిచ్చినటువంటి ఓ యేసయ్య, నీ యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినను జీవిస్తారని సెలవిచ్చావయ్యా, నీకు వందనాలు. నీ యందు అపారమైనటువంటి విశ్వాసమును, నీ యొక్క పునరుత్థానం యందు అపారమైనటువంటి నమ్మకమును కలిగినటువంటి నీ సేవకుడు నాగల్లి సుధాకర్ గారి ఆత్మను నీకు అప్పగిస్తున్నాము. లాజరు మరణింపగా వారి సమాధి వద్దకు వెళ్ళి సమాధి రాయిని తొలగించి పునరుత్థానము అనే భాగ్యము ఉన్నదని మాకు సెలవిచ్చినటువంటి ప్రభా, ఇదిగో ఆ పునరుత్థానములో పాలు పంచుకునే ఒక గొప్ప మహాభాగ్యమును పునర్జీవముతో నీ యొక్క కృపలో వారిని ప్రతిష్ఠించుకుని మోక్ష ద్వారములో తెరిచి వారికి మోక్ష వాసుల్లో వారికి కావలసినటువంటి నీ కృపను ప్రసాదించమడుగుచున్నాము. ప్రత్యేకించి నాయన వారి లోకములో జీవించినంత కాలము తెలిసి తెలియక చేసిన తప్పులను పాపాలన్నింటినీ కూడా నీ సమక్షమున ఉంచుతూ నీవే దయామయుడివి, కరుణ చూపించే దేవుడివి అనే విశ్వాసముతో వారి పాపములను మన్నించి మోక్ష ప్రాప్తి కలుగ చేయమని, ప్రత్యేకించిన ఆయన అమిత దుఃఖములో నీ కృప కోసము నీ యొక్క ఆత్మ బలము కోసము అర్థిస్తున్నటువంటి ఇంటి యజమానురాలు ఝాన్సీ గారిని నీ కృపకు అప్పగిస్తున్నాము. వారికి నీవే సమకూర్చుతావన్నటువంటి నమ్మకముతో ముందుకు సాగే భాగ్యము దయచేయండి. తన భర్తకిచ్చిన గొప్ప విశ్వాస అడుగు చాడలో నడిచే భాగ్యము దయచేయండి. వారి విశ్వాసమును కాపాడుకునే శక్తిని దయచేయండి. అంతిమ గడియ వరకు తన యొక్క భర్త చూపించినటువంటి అడుగు జాడల్లో నడుస్తూ తన యొక్క తన బిడ్డలను తన విశ్వాస మార్గంలో నడిపించే కృపను శక్తిని దయచేయమని ఓ ప్రభా, సౌజన్య కోసము విజయాల కోసము ప్రార్థన చేయొచ్చు ప్రభా. బిడ్డలకు కావలసినటువంటి మార్గాన్ని చూపించే దేవుడివి, సత్యము జీవము మార్గము నేనే సెలవిచ్చావయ్యా. ఈ బిడ్డలకు మార్గాన్ని చూపించమని నీ కృప ద్వారా
వారికి నీ యొక్క వెలుగు ఏ విధంగా ప్రకాశింప చేస్తావో వారికి మార్గంలో నడిపించి చూపించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాం తండ్రి. ప్రభు మీతో ఉండును గాక. సర్వశక్తి సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ సుధాకర్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని, కుటుంబ సభ్యులకు కావలసిన ఊరటను, మనోధైర్యాన్ని, ఆత్మబలము దయచేయును గాక. ఆమేన్. ప్రసాదించగలరని మా నాథుడిని కుమారుడు యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ దేవుడు మరణించినటువంటి సుధాకర్ యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించగాక.